शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। ఎవరైతే కోరికలన్నిటినీ త్యజించి ఆత్మానందాన్ని పొందుతారో, ఆత్మలోనే ఉంటారో వాడే స్థితప్రజ్ఞుడు. అంతరంగంలో ఆత్మనిధి ఉండటం వలననే బాహ్యంలో ఏమీ లేకపోయినా ఆనందంగా ఉండగలుగుతారు. ఉదాహరణగా, పడుకునే ఆ పరుపు మెత్తగా లేకపోయినా ఆనందంగా నిద్రపడుతుంది. మనసు పవిత్రంగా ఉండటం వల్లనే ఆ విధంగా బాహ్యమైన వాటిల్లో ఆనందం కలుగుతుంది. అది సుఖంగా లేకపోయినా సుఖాన్ని ఇస్తుంది. పరిపూర్ణత్వాన్ని పొందిన మానవుడు సామాజిక నియమాలకు వ్యతిరేకంగా గాని, నైతిక సూత్రాలకు వ్యతిరేకంగా గాని ప్రవర్తించడు. అటువంటి పరిపూర్ణ మానవుడు మాత్రమే ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండగలడు, ఏ స్థితిలో అయినా సరే. దుఃఖం కలిగినప్పుడు, సమస్యలున్నప్పుడు, అంటే పరిస్థితులు ఎలా ఉన్నా పరిపూర్ణంగా ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. బాహ్య వస్తువుల పట్ల గాని, బంధువుల పట్ల గాని, బంధాల పట్ల గాని, ధనం పట్ల గాని ఏ రకమైన భేదభావం ఉండదు. ఉన్నదానిని ఉన్నట్లుగా చూడగలిగే జ్ఞానం పొందాలి. మనస్సును సమస్థితిలో ఉంచుకోవాలనుకున్నప్పుడు లోపల వాసనలను బయటికి పంపించి వేయడానికి తీవ్రమైన ఆ సాధన చేసి తీరాలి. జీవత్వం పోవాలి అంటే బ్రహ్మ సాధన చేసి తీరాలి. ఏమైనా కపటం లేకుండా నిజాయితీగా ఉన్నప్పుడు ఎదుటివారు కూడా ఏ విధంగా ఉన్నా నీకు బాధ కలగదు. నీవు ఏ విధంగా ఉంటే యద్భావం తద్భవతి ప్రకారంగా వారు ఆ విధంగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారు మీ పట్ల ప్రేమగానే ఉండవచ్చు. ఎవరు విచ్చలవిడిగా అమితంగా కోరికలను తీర్చుకోవడంతోనే జీవితం గడుపుతూ ఉంటారో, నిర్దాక్షిణ్యంగా రోగాల బారిన పడి శరీరపరమైన అనేక బాధలు, అసక్తత ఏర్పడి అతని శక్తులన్నీ క్షీణించిపోతాయి. చివరికి ఏదో ఒక సమయాన హెచ్చరిక లేకుండానే మరణిస్తాడు. ధనాన్ని అవసరానికి తగినంత మాత్రమే సంపాదించాలి, ఉంచుకో. ధనాన్ని నీవు ఉపయోగించుకోవాలి కానీ నిన్ను ధనం ఉపయోగించుకోకూడదు. ధనాన్ని నీవు సంపాదిస్తున్నప్పుడు ఆ ధనం నీకు ఆనందాన్ని ఇవ్వవచ్చు. ధనం నిన్ను సంపాదిస్తే ఆ ధనం నీకు శాపంగా మారుతుంది. లవలేశమైన ఆనందాన్ని కూడా ఇవ్వదు. ధనాన్ని గురించిన సత్యాన్ని తెలుసుకో. నశించే ధనం పట్ల మోహం పొందదు. జపం వలన బుద్ధిలో వివేచన శక్తి వృద్ధి పొందుతుంది. సూక్ష్మ విషయాలను, వాటిలోని లోతైన భావాలను గ్రహించడానికి బుద్ధిని వినియోగించాలి. వ్యక్తిత్వాన్ని వికసింపజేయడానికి ఏ మాత్రం తొందరపడరాదు. సూర్యుడు ఉదయించటం,
మొగ్గలు వికసించి పుష్పాలుగా మారడం మొదలైనవి నిర్ణయించిన కాలం ప్రకారం జరుగుతాయి. అలాగే సాధనలో శ్రద్ధ లేకుండా తొందర పనికిరాదు. తొందరపడకుండా జాగ్రత్తతో, అతి జాగ్రత్తతో, మహాజాగ్రత్తతో, శ్రద్ధాభక్తులతో ప్రయత్నం చేయాలి. సాధకుడు తన లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలని అనవసరమైన ప్రయత్నం వృధా ప్రయాస అవుతుంది. బుద్ధి సదా మెళకువగా ఉంటూ మనశరీరాలు చేసే కర్మలను. శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనాలమ్మా. నా ప్రయత్నం సహజ సిద్ధంగా ఉండాలనా అమ్మా? అంతే కదా, నువ్వు తిండి మానేసో, నిద్ర మానేసో ఏమవుతుంది? నీరసం వచ్చేసి చేయాల్సింది చేయలేనమ్మా, సాధన చేయలేను. కాబట్టి చెయ్యి. ఏవి మానేయగలుగుతావో, అనవసరమైన మాటలు, అనవసరమైన ఫోన్ కాల్స్, అనవసరమైన ఫంక్షన్లకు అటెండ్ అవటం, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి మానేయవచ్చు, మానేయాలి కూడా. ఎందుకంటే అక్కడ మనస్సు వికల్పం పొందుతుంది కాబట్టి. ఇవి చెయ్యొద్దు అంటున్నారు. తొందరపాటు. ఇవాళ అసలు తిండి తినను, ఇంత జపం చేస్తే తప్ప, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తే తప్ప తిండి తినను, నిద్రపోను, ఇవన్నీ ప్రగల్భాలు. ప్రగల్భాలు పనికిరాదని చెప్పాడు. అర్జునుడు లాగా ప్రగల్భం ఏంటండి? కలిసినది చెయ్యండి. ధర్మం మానేసి నేను కేవలము ఇదే చేస్తాను అని అనరా. నీ ధర్మం నువ్వు చెయ్యి. ఇంట్లో వాళ్ళు సహకరిస్తారా సహకరించారా అనేది నీకు అనవసరమైన విషయం. నీ ధర్మం నువ్వు చెయ్యి. మనసుతో కదా, మనసుతో సాధన చెయ్యి. అంతేగాని నేనేం చెయ్యను, ఈ 10 రోజులు నేను దీక్ష పెట్టుకున్నాను కాబట్టి వంట వార్పు పిల్లలు అంతా మీరే, నాకేం సంబంధం లేదు అనక్కర్లా. అవునమ్మా. మనసుని ఎక్కడికో పట్టుకెళ్ళక్కర్లా. అవి అనవసరమైన ప్రయాసాలు కదా. అందుకని నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ఆ మనస్సుని ఆ పరబ్రహ్మం ఎందు లయం చేయి. అప్పుడు ప్రశాంతంగా సాధన ముందుకు వెళుతుంది. ఎందుకు? మనసు ప్రశాంతంగా ఉంది. ఈ తీవ్ర ప్రయత్నంలో మనసు అయ్యో చేయలేకపోతున్నానే, అయ్యో గురువు గారికి నేను ప్రామిస్ చేశాను, లేకపోతే అయ్యో పక్కవాడికి చెప్పానని ఇప్పుడు చేయకపోతే వాడు నా గురించి ఏమనుకుంటాడు, ఇలాంటివన్నీ మానే. అలాగేనమ్మా. హాయిగా చక్కగా. అందుకనే చెప్పింది ఇష్టంగా చెయ్యండి. ఇష్టంగా ఉన్నప్పుడు కష్టం ఏం బాధ పెట్టవు. ఇష్టం లేకపోతే ఇలాంటి ప్రగల్భాలు చేశారనుకోండి. అందుకనే ఎప్పుడు విఘ్నాలు ఎందుకు వస్తాయంటే ఇందుకే వస్తాయి. అవసరంగా అతిగా చేయక్కర్లా. అందుకనే వివేక విచక్షణాలు అన్నారు, బుద్ధిని ఉపయోగించమన్నారు. ఆ ప్రకారంగా చేస్తే ఇంకా సాధ్యం కానిది అంటూ ఏముంటుంది? ఏది ఉండదు. బుద్ధి సదా ఉంటూ మన శరీరాలు చేసే కర్మలను జాగ్రత్తగా పరిశీలిస్తూ అనవసరం అనిపించిన తక్షణమే తన మార్గాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఈ ప్రసన్నత, ప్రేమ, ఆనందం అనే మాటలకు అర్థాలు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరుగుతుంది. అందుకే సాధకులు సదా తమ బుద్ధిని సర్వ స్వతంత్రంగా, జాగ్రత్తగా, మెళకువగా ఉండేటట్టు శ్రద్ధగా గమనించాలి. సాధకుడు ఎప్పుడూ తనలోని బలహీనతల నుండి బయటపడాలంటే నిరంతరంగా, నిర్విరామంగా కృషి చేయాలి. దాని తిండి నిద్ర మానేయమని చెప్పలేదు. ఎంతవరకు అంతవరకు. అతి తిండి పనికిరాదు. తినమన్నారు కదా, ఒకసారి తినేద్దామండి, ఇక మళ్ళీ తినక్కర్లేదంటే ఇక సాధన ఏం చేస్తారు? ఏదైనా మితము హితము అని చెప్పారు. ఎన్నిసార్లు చెప్పారు? మితము హితము అన్నిటిలోనూ పాటించాలి. వివేక వైరాగ్యాలతో జీవితాన్ని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. అనవసరమైన కోరికలు మనస్సును అల్లకల్లోలం చేయకుండా చూసుకోవాలి. మనస్సును శాంతంగా ఉంచుకోమనే వేదాంతం బోధిస్తుంది. శాంతంగా మానసిక ఆరోగ్యంతో జీవించడమే సాధకుడి యొక్క కర్తవ్యం. ఆధ్యాత్మిక పదంలో ప్రగతి ఆగిపోయింది అనుకున్నప్పుడు అక్కడ సాధకుడు ఆగి తన అంతరంగాన్ని నిశితంగా పరిశీలించి చూసుకోవాలి. అశాంతి ఏ రూపంలో తలెత్తుతుందో తెలియదు. అంటే ఒకవేళ అశాంతి తలెత్తితే సాధన ఆగిపోయినట్లే కదా. బుద్ధి సదా మెలకువగా ఉండాలి. నిత్య శాంత స్థితిని గమనించాలి.
అవసరమైనప్పుడు అవరోధాన్ని గుర్తించి నిరోధించాలి. కాబట్టి ఇక్కడ వివేకాన్ని ఉపయోగించుకోవాలి. వివేక వైరాగ్యాలు ఉన్నాయనుకోండి, ధైర్యంగా చెప్పగలుగుతారు. ఏదైనా రాలేను, రాను, నేను సాధనలో ఉన్నాను, నేను రాను అని చెప్పడానికి ఏమిటి? సాధన మనస్సుతో చేసేది. అయితే బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు మనస్సు ఇందా చెప్పారు, అది విచలితమై తీరుతుంది. అనవసరమైన మాటలు వస్తాయి, రకరకాలు వస్తాయి. ఏ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? వస్తాయి. ఏం కాదు, మేము నిశ్చలంగా ఉండగలుగుతాం అంటారు. అంతా అబద్ధం. నిశ్చలంగా ఎలా ఉండగలుగుతారు? శరీరం అలసట పొందలేదా? అలసట చెందిన మనస్సో శరీరమో ఏదో ఒకటి ఇంకా సాధన ఏం చేస్తుందండి? కాబట్టి బేసిక్ గా మీకు ఇష్టం ఉన్నప్పుడే అవతల వాళ్ళ మాట మీరు యాక్సెప్ట్ చేస్తారు. అది బాగా గుర్తుపెట్టుకో. అందుకని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. వివేక వైరాగ్యాలు, పరిశీలన, ఇవన్నీ అంటే నిజంగా ఇది నాకు ఇష్టమై ఉండి ఇలా చేస్తున్నానా, లేక ఏమిటి? నిజంగా నాలో వైరాగ్య భావన కలిగిందా? నిజంగా నాకు బ్రహ్మం పట్ల ఇష్టం ఏర్పడిందా లేదా? ఇది పరిశీలించుకోవడానికి ఎవరు సాక్ష్యం కావాలండి? మీ మనసే మీకు సాక్ష్యం, మీ బుద్ధే మీకు సాక్ష్యం. వివేకం పుష్పించి ఫలిస్తేనే వైరాగ్యం సిద్ధిస్తుంది. వివేకం ఎంత దృఢంగా ఉంటే వైరాగ్యం అంత సమర్థవంతంగా, అర్థవంతంగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది. వివేకం నుండి జనించిన ఈ విరక్తినే వైరాగ్యం అంటారు. కాబట్టి సదా మెలకువగా ఉంటూ బుద్ధితో నిత్య శాంత స్థితిని గమనించాలి. అవరోధాన్ని గుర్తించి నిరోధించాలి. మీరే శుభ్రంగా అవరోధాలు పెట్టుకుంటూ వెళ్తే ఇంకేం? ఏది చేయలేరు. బోధదే, మీ దారి మీదే. ఎన్ని చెప్పినా బోధే. సుఖ దుఃఖ అనుభవాలు సంచలనాన్ని సృష్టించి మనస్సును అశాంతి పాలు చేస్తాయి. బుద్ధి ఆందోళనకు లోనవుతుంది. సాధకులు సదా వివేక వైరాగ్యాలతో విషయాలను వీక్షిస్తూ సమచిత్తంతో ఉండటం అవసరం. వైరాగ్యం అనగా సుఖ అనుభవాల కోసం బాహ్య వస్తువుల వైపు పరుగులు తీయని ఒక విధమైన స్థిరమైన మానసిక స్థితి. ఈ స్థితిలో మనసు తనలో తానే ఆనందంగా ఉంటూ శాంత స్థితిలో సంచలన రహితంగా ఉంటుంది. వస్తువులలో ఆనందం లేదని, మనం చూసే దృష్టిలోనే ఆనందం ఉందని, వస్తువులన్నీ నిత్యము మార్పు చెందుతూ నశించే స్వభావం కలవని గుర్తించిన వివేకి వాడి బుద్ధిలో వివేకం వికసించింది. అప్పుడే కోరికలు లేకుండా వైరాగ్యం సహజంగా సిద్ధిస్తుంది. ఎంతటి అందమైన మహారాణి శరీరమైనా మరణించాక శిథిలావస్థలో ఉంటుంది. ఎవరు ఆలింగనం చేసుకోవడానికో లేకపోతే దేనికో ఎవ్వరూ కూడా ఇష్టపడరు. ఎంత భయంకరంగా ఉంది నిజం. దాహం ఎంతగా వేస్తున్నా మలినమైన దానిని స్వీకరించడానికి ఎవరు ఇష్టపడరు. ఇక్కడైతే భయంకరంగా మూత్రాదులు ఉన్నాయి. స్వీకరించడానికి, త్రాగడానికి ఏ విధంగా అయిష్టం చూపుతామో, అంటే ఎంత భయంకరమైన నిజాలు చెప్పినా మార్పులు రాకపోతే గురువులైనా ఆ పరబ్రహ్మమైన ఏం చేస్తారండి? మీలో వాళ్ళు తప్పుకుంటారంటే మరణిస్తారని కాదు, మీలో ఆ యొక్క ఆ తపన జిజ్ఞాసలు ఏవైతే ఉన్నాయి అనుకుంటూ ఇంకా బాహ్యంలోనే ప్రవర్తిస్తున్నారో అవి నశింపజేస్తారు. అదే విధంగా నిజమైన వైరాగ్యం కలవాడు ప్రాపంచిక వస్తువులను, విషయ అనుభవాలను అసహించుకోవాలి. అంతే తప్ప వాటి పట్లే ఏదో చెప్తారు కథలు. అయ్యో మేమేం చేయలేదండి, వారి వల్ల వీరి వల్ల నా బాధ్యత అండి, ఏదో అండి అంటారు. ఓ జ్యోతిష్కుడు ఏదో చెప్పాడు అనుకోండి, దాన్ని నమ్ముతారు, అది పట్టుకుని బాధపడుతూ ఉంటారు. అంతేగాని పరమాత్మను పట్టుకున్న ఆ పట్టు ఎందుకు విశ్వాసం లేదు. ఇది ఎవరో చెప్పిన దాని ఎందుకు బాధపడుతుంటారు. ఎలాగా? దానికి అనుగుణంగా ఏదో జరుగుతుంది, అది జరిగింది అందువల్లనే అనుకుంటారు. అంతే తప్ప అయ్యో నేను పరమాత్మను పట్టుకున్నాను కదా, ఇవన్నీ ఏమిటి, ఇవన్నీ లెక్కక్కర్లేదు అన్న దృఢమైన వైరాగ్యం అనండి, భావన నుండి, విశ్వాసం నుండి కలదు. ఎందుకంటే బాహ్యంలోనే చరిస్తారు, బాహ్యమైన వాటినే పట్టుకుంటారు, ఎవరో చెప్పింది నమ్ముతారు, వాటికే విలువిస్తున్నారు. ఏది బ్రహ్మానికి విలువేది? నిజంగా మీ మనసులో బ్రహ్మం పట్ల ఆ దృఢ విశ్వాసం ఉంటే ఎవరండి మిమ్మల్ని అక్కడికి ఇక్కడికి రమ్మని అడిగేది?
ఎవ్వరు అడగరు. ఎలా సాహసం చేస్తారు అసలు వాళ్ళు? ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీలో దృఢమైన ఇది లేనప్పుడు మీరు ఒక పని చేస్తాను తీరుతాను అన్నప్పుడు ఇంట్లో ఎవరండి మిమ్మల్ని ఎదిరించేది? ఆశిస్తారు ఎవరన్నా? వద్దులే వాడు ఈసారి చాలా గట్టిగా ఉన్నాడు పోనీలే వాడిని చేయని అంటారు. మీలో దృఢత్వం లేదు కాబట్టి, ఆ ధైర్యం లేదు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు అది ఇది అంటారు. మీరు లోపల మీలో ఏ మాత్రమైన ఇష్టం లేకపోతే వారి మాటలకి మీరు సరే అంటారండి? అనరు. ఎంతటి అందమైన మహారాణి శరీరమైన మరణించక పర్వాలే, ఆ మహారాణి అనక్కర్లా, ఎంతటి అందమైన శరీరం అయినా దాచుకుంటారా? ఇంత అందగత్తె మళ్ళీ పుట్టదని గాని. ఏదైనా వస్తువు కుళ్ళిపోయింది, యాపిల్ చాలా చక్కగా నిగనిగలాడుతుంది, అది కుళ్ళింది, దాచుకుంటాడండి ఎవడన్నా? అవతల వారంతా ఎక్కడ పెట్టినా ఏ కెమికల్స్ వేసినా ఎండిపోయే టైంకి ఎండిపోతుంది. అయినా సరే ఇంకా బాహ్యమైన ప్రపంచమే లక్ష్యాన్ని స్పష్టంగా గ్రహించి బాటను దృఢంగా తెలుసుకొని మార్గాన్ని బాటను అనుక్షణం అకుంఠిత దీక్షతో కృషి చెయ్యాలి, సాధన చెయ్యాలి. జీవిత పరమార్థంగా చెయ్యడమే, అకుంఠిత దీక్షతో సాధన చెయ్యటమే జీవిత పరమార్థంగా భావించేవారే ముముక్షువులు అనబడడానికి అర్హులు. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చిందండి పదాలు మార్చి? మాకు అసలు అవన్నీ లెక్కలేవు. మాకు ఏ భాగ్యం వచ్చినా ఇవన్నీ అనవసరమైనవి. కేవలం మీకు అనుకూలంగా ఉండే మాటలు మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఆ సమయానికి మీకు అనుకూలంగా ఉండే మాటలే గుర్తుపెట్టుకుంటారు తప్ప అసలు అకుంఠిత దీక్ష అసహించుకోవాలి. బాహ్యమైన వాటిని అసహించుకోవటం అంటే అయిష్టత ఉండాలి, సహజమైన అయిష్టత ఉండాలి వాటికి. లేకపోతే ఇలాగే పరుగులు పెడుతూనే ఉంటారు. ఇటు అంటారు, అటు అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, రకరకాలుగా ఎంజాయ్మెంట్. నలుగురు ఉన్నప్పుడు మీరు మౌనంగా సాధన చేస్తారు అంటే ఎవరండి నమ్మేది? ఆర్థిక పరమైన కష్టాల నుండి, రుణాల నుండి బయటపడాలనుకునే తండ్రికి కుమారులు సహాయపడగలరు. అంతేగాని నా ఇష్టము అనుకుంటూ గొప్పలు పోయి ప్రగల్భాలకు పోయి అప్పులు చేస్తే ఏ కొడుకు అండి తీరుస్తాడు? ఎందుకు తీర్చాలండి అసలు? కొడుకైనా కూతురైనా ఎంతటి ఇక దాని పేరు పెట్టక్కర్లేదు. ఎందుకండి ప్రగల్భాలకు అప్పులు చేయటం ఎందుకండి? మనకు ఎంతలో ఉందో అంతలోనే ఉండాలి. అది అంతవరకు, అది మించితే దాని వైపు చూడను కూడా చూడకూడదు. అది ఎంత సుఖాన్ని ఇస్తుంది అనుకున్నా సరే కష్టపెట్టే సుఖాన్ని ఎందుకంటే కోరుకోవటం? గులాబీ పువ్వులు కూడా చాలా జాగ్రత్తగానే కోస్తారు, ముళ్ళు గుచ్చుకోకుండా. అంతేగాని అబ్బా ఎంత బాగుందని లటక్కుని దాన్ని పట్టుకుంటారా ఆ కొమ్మల్ని? జాగ్రత్తగా కోస్తారు, ముళ్ళు మీకు గుచ్చుకోకుండా జాగ్రత్తగా పువ్వు మాత్రమే స్వీకరిస్తారు. కష్టం లేని ఆనందాన్ని పొందాలి కానీ కష్టాన్ని ఇచ్చే ఆనందం ఎందుకంటే? అది ఏదైనా సరే దేనికైనా. ఎందుకంటే అది వేదాంతుల్లాగే తెలియదు. కాబట్టి ఎందుకు వచ్చిన అప్పులు, రుణాలు? అలా కాకుండా ఉంటే కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఒక సర్టెన్ పీరియడ్ వరకు అనండి, వాళ్ళకి ఇదనే వరకు వాళ్ళల్లో కూడా అసహనం వస్తుంది. ఎందుకంటే ఎంతకని చేస్తారండి? పిల్లవాడు నిమిషానికి ఒకసారి ఏదైనా చేస్తున్నాడు, తల్లి ఏం చేసి చివరికి 2 వీగుతుంది. వేదం ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి? సామ భేద దాన దండోపాయాలు. మరి పిల్లలు తల్లిదండ్రులను కొట్టలేరు కాబట్టి, ఏం చేయలేరు కాబట్టి గట్టిగా అరుస్తారు, ఊరుకుంటారు. అప్పుడు మీరు ఏదనుకుంటే మటుకు ఏంటి ఉపయోగమా? ఎందుకంటే ఆ స్థితి తెచ్చుకోవటం ఎందుకు అసలు? ఎంత చెప్పినా ధనం మీద వ్యామోహం నశించకపోతే ఎలాగా? ఇంకా ప్రగల్భాలు, ఇంకా ప్రగల్భాలు. దేనికి ఆ ప్రగల్భం? ఎందుకు? ఏమిటి నిరూపించుకుంటావు? ఇప్పుడు అవతల వాడు నీ దగ్గర లేదు అని అనుకుంటే, నీకు అప్పు చేస్తున్నప్పుడే అర్థం కాలేదండి అవతల వాడికి నీకు దగ్గర లేదు అని. మరి ఇంకా ఏం గొప్పతనం ఉందండి నీ దగ్గర? నువ్వు అప్పు తీసుకున్న సంగతి నువ్వు అంటావు, వాడికి ఎవరికి చెప్పొద్దని. వాడు చెప్పకుండా ఉంటారు, నీ గ్యారంటీ ఉందా? లేదు. అందరు నీ ముందర ఏదన్నా నిన్ను తిట్టుకుంటూనే ఉంటారు. ఎందుకండి ఎందుకు వచ్చిన గొప్పలు వీళ్ళందరూ? దేనికి అసలు అలాంటి గొప్పలు? హాయిగా నీ ఉన్నంతలో ఉండు. ఇవాళ కూర లేదు, ఏదో పచ్చడేసు తిను, ఆకలి తీరాలి తప్ప వేషజాలు ప్రగల్భాలు దేనికండి? ఎంత బాగా చెప్పారు. ఆర్థిక పరమైన కష్టాల నుండి, రుణాల నుండి బయటపడాలనుకునే తండ్రికి కుమారులు సహాయపడతారు తప్ప, కాబట్టి అందులోంచి బయటపడడానికి ఎవరు సహాయం చెయ్యలేరు. తనకు తానే సహాయం చేసుకోవాలి. రోగి తన మందులు తానే సేవించాలి.
వేరొకరు నీ ఆకలి తీరడానికి నువ్వు తినాలి, పక్కవాడు ఇది కాదు. మరి నువ్వు చేసిన రుణాలు నువ్వే తీర్చాలిగా. మామూలుగా అయితే పోనీ ఏదో వాడు చావు బతుకుల్లో ఉన్నాడండి కాబట్టి అప్పు చేశారంటే అదొక అర్థం ఉంది. ఆడంబరాల కోసం అప్పులు ఎందుకండి అనవసరంగా? బ్యాంకులు ఇస్తాయి, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారంటే దేనికి? వాడు ఇస్తాడు, తర్వాత ఏం చేస్తాడో తెలుసు. అందరికీ ఒకేలాగా జరగదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవం ఉంటుంది. నిజానికి ఆరోగ్యంగా ఉండటం మనిషి సహజ స్థితి. మందులు ఆరోగ్యాన్ని సృష్టించవు, అనారోగ్యానికి గల కారణాలను నశింపజేస్తాయి. ఇదే విధంగా అజ్ఞానం వలన కలిగిన భ్రమలు, బాధలు జ్ఞానాన్ని స్వయం కృషితో సంపాదిస్తే అంతరించిపోతాయి. తనంతట తానే లక్ష్యాన్ని చేరుకోవాలి. కాబట్టి దీనికి వాళ్ళ అడ్డం వీళ్ళ అడ్డం అంటే శుద్ధ అబద్ధం. ఎవరు నీకు అడ్డం కాదు, నీకు నువ్వే అడ్డం. సందేహం లేకుండా నీకు నువ్వే అడ్డం. వినాలనుకునేది నువ్వే, వద్దు అనుకునేది నువ్వే, అన్ని నువ్వే. నీ కష్టాలకి ఎవరో కారణమని నువ్వంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. దేనికైనా పక్కవాడిని చూపించావు అంటే నీ పతనం ప్రారంభమైంది. మంచికైనా చెడుకైనా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మంచికి చెడుకి పరమాత్మని తలుచుకుంటే మీకు ఉన్నత స్థితి కలుగుతుంది. ఉన్నతం అంటే ఏదో డబ్బు సంపాదిస్తారని కాదు, ఆనందం లభిస్తుంది. అంతేకాని కష్టానికి, సుఖానికి, బాధకి అంటే మీరు ఏది చేసినా పక్కవాడినే చూపించారనుకోండి, కన్నా పతనం ఇంకోటి ఎక్కడ ఉంటుందండి? ఉండదు. మితంగా హితంగా ఆహారాన్ని ఏది స్వీకరిస్తే నీకు అనారోగ్యం కలగదో అవే స్వీకరిస్తూ ఉంటే ఎందుకు వస్తుందండి అనారోగ్యం? పోని వచ్చిందే అనుకోండి, మాత్రలు మింగద్దని ఏం చెప్పట్లేదు, తినవచ్చు. అయ్యో అయ్యో అనుకుంటూ తింటాం ఎందుకండి? వచ్చింది, వెళ్ళారు, డాక్టర్ చెప్పారు, నమ్మకంతో వేసుకోండి తగ్గుతుంది అని. ఏమోనండి ఇచ్చారు కానీ వాడుతున్నాము, ఏమో మరి అంత అనిపించటం లేదన్న అపనమ్మకం దేనికి? దాని మీద శ్రద్ధ ఎందుకండి? వెళ్ళారు, వేసుకోండి. సరే ఆ డాక్టర్ నచ్చలేదు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అంతే తప్ప అనవసరంగా లేనిపోనివన్నీ ఊహించుకోనో లేకపోతే ఇంకోటి ఎందుకండి? మందు పేరుని స్మరించటం వలన వ్యాధి నయం కాదు, ఔషధాన్ని సేవించి తీరాలి. కాబట్టి బ్రహ్మం అన్న పదాన్ని జపించటం వలన ముక్తి లభించదు, వాచా వేదాంతులకు లభించదు. బ్రహ్మ అనుభవాన్ని పొంది తీరాలి. అప్పుడు ఎక్కడికి పోయినా పర్వాలేదు. బ్రహ్మానుభవం స్థిరంగా లేనప్పుడు ఎక్కడికి పోయినా మనసు వికల్పం పొందలేదు అంటే ఎంతటి అబద్ధం అండి. ఆలోచనలు రాకుండా ఉంటాయా? అన్నీ వస్తాయి. ప్రతి సాధకుడు చిత్తశుద్ధితో తనంత తానుగా సరైన విధానంలో క్రమం తప్పకుండా సాధన చేసి తనలో నిగూఢంగా ఉన్న ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆ దివ్యత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. కాబట్టి సాధకుడు చిత్తశుద్ధితో తనంత తానుగా, చిత్తశుద్ధి అంటే దృఢ సంకల్పం. శుద్ధి ఎప్పుడైతే దృఢమైనప్పుడే చిత్తశుద్ధి. దృఢముగా అకుంఠిత దీక్ష అన్నారు పైన, ఆ విధంగా తనంత తానుగా సరి అయిన విధానంలో క్రమం తప్పకుండా కృషి చేసి తనలో నిగూఢంగా ఉన్న ఆ తత్వాన్ని, ఆ దివ్యత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుని తీరాలి. దాంట్లో ఆప్షన్ ఉంటే నశించేది ఉంటుంది. వేదాంత సాధన అందరికీ ఒకటే అయినప్పటికీ ఆచరణలో వ్యక్తి నుండి వ్యక్తికి వారి వారి మనోబుద్ధుల స్థితిని బట్టి, కాబట్టి ఎప్పుడైతే మనోబుద్ధి మారిందో పరిస్థితుల ప్రభావానికి అనుగుణంగా అది మారుతూనే ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా ఎందుకు మారాలండి? బుద్ధి స్థిరంగా పరమాత్మలో ఉంటే ఎందుకు మారుతుంది? స్థిరంగా లేకపోతే అయ్యో ఇది వచ్చిందండి, అది వచ్చిందండి అంటారు. ఎందుకు వస్తుంది? ఏమీ రాదు. ఒకే రోగంతో బాధపడే ఇద్దరి రోగాలకు ఒకే మందు వాడబడినప్పటికీ మోతాదులో తేడా ఉంటుంది. రోగ తీవ్రతను అనుసరించి రకరకాలు. అందరికీ ఒకటే మందు ఇచ్చినా జ్వరం వస్తే అందరూ ఆ పారాసెటమాలే వేస్తారు. ఒకళ్ళకి వెంటనే తగ్గుతుంది, ఇంకోళ్ళకి 2 రోజులకు తగ్గుతుంది, ఇంకోళ్ళకి ఇంకో రకంగా తగ్గుతుంది. ఇంకో పారాసెటమాల్ తో పాటు ఇంకోటి ఏదో తప్పదు. డాక్టర్ చెప్పింది వినాల్సిందే, డాక్టర్ నీ రోగం తెలుసు కాబట్టి. నాకు నేనే వేసుకుంటాను అంటే వేసుకోండి, ఎవరు వద్దన్నారు?
తగ్గచ్చు తగ్గకపోవచ్చు, నీ సంగతి నీకు తెలిసినప్పుడు అది. కానీ నీ యొక్క స్థితిగతులు నీకు తెలీదా, నీ బుద్ధి నీకు తెలీదా? నిద్రకు ముందు ఒక విధమైన మత్తు వంటి స్థితి ఉంటుంది, క్రమంగా గాఢ నిద్రగా మారుతుంది. మత్తుగా ఉన్నప్పుడు బాహ్య విషయాలు మెల్లమెల్లగా మరుగున పడతాయి, నిద్రపోతున్నామని తెలుస్తూ ఉంటుంది. పూర్తిగా నిద్రపోయాక ఇక ఏ విధమైన మానసిక చలనం ఉండదు, ప్రపంచ భావన అహం స్ఫురణ అదృశ్యమవుతాయి. ఇదే విధంగా సాధనలో కూడా బాహ్య ప్రపంచ స్ఫురణ తగ్గాలి. నేను అనే అహంకారం గమ్యానికి దగ్గరగా ఉన్నట్లు గుర్తిస్తూ ఉంటుంది. ఈ స్థితిని సవికల్ప సమాధి అంటారు. ఈ స్థితిని దాటి అహంకారం అదృశ్యం కావాలి. అప్పుడే నిర్వికారమైన స్థితి అంటే అద్వైత స్థితిలో ఉంటారు. ఇదే నిర్వికల్ప సమాధి, ఇదే జీవన లక్ష్యం, పరమార్థం ఇదే. ఇదే ఈశ్వర దర్శనం, బ్రహ్మ దర్శనం, సాక్షాత్కారం, జీవ బ్రహ్మైక్య స్థితి. కాబట్టి జీవన లక్ష్యాన్ని వాటిని మరిస్తే ఏం చేస్తారు? బాధకు బంధానికి కారణమైన విషయభోగాల నుండి విరక్తుడై ఆధ్యాత్మిక ప్రధాన సద్గురువు దారి చూపగా స్వంతంగా వివేకంతో బుద్ధే సాధనంగా మనోబుద్ధుల ప్రశాంతత సహకరించగా ధీరత్వంతో నడిచేవాడు గమ్యం తప్పక చేరు. సుఖ దుఃఖాలు, అహంకారం, ధర్మాలు ఆత్మకు లేవు. ఆత్మ నిత్యానంద స్వరూపం. ప్రపంచం, అందులోని వస్తువులు అనునిత్యం మార్పు చెందుతూనే ఉంటాయి. అలా మారటంలో నీవు కోరిన విధంగా పరిస్థితులు నిలకడగా ఉండటం సంభవం కాదు. కాబట్టి వ్యక్తికి వాసనలు ఉన్నంత వరకు సుఖ దుఃఖ అనుభవాలు తప్పవు. వాసన అంటే బాహ్యం పట్ల. ఈ వాసనలు అంతరిస్తే బాహ్యంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యక్తి శాంతంగా హాయిగా ఉండగలుగుతాడు. ముందు పొందండిగా చెప్పేది అందుకే సుఖ సంతోషాలు వస్తువులలో పరిస్థితిలో బాహ్యంగా ఉన్నాయనుకుంటే అది మూర్ఖత్వమే. ఇది ఎప్పుడు నిజం కాదు. సంతోషం అనేది ఎక్కడో లేదని తెలుసు. కాబట్టి ఎవరి అనుభవం వాళ్ళకే. శుభం భూయాలు.